హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ కీరా జ్యూస్ అండి. హెల్త్కి చాలా మంచిది. ఇలాగ రోజు మార్నింగ్ తాగినామనుకోండి మన హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా దీన్ని ప్రిపరేషన్ చూద్దాము, చూడండి ఒకసారి. ముందుగా ఇలాగ హాఫ్ కీరా తీసుకోవాలండి. తీసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా హెల్త్కి చాలా మంచిదండి కీరా తినడం వల్ల. జ్యూస్ రూపంలో తినవచ్చు, లేదంటే ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని కూడా తినవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది కీర. చూడండి, అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలండి పీసెస్ లాగా. చూడండి, అన్నిటినీ ఇలాగే కట్ చేసుకోవాలండి. ఇంకా తర్వాత అల్లం ముక్క తీసుకోవాలి. ఇలాగే ఇంత అల్లం సరిపోతుందండి. పైన తొక్క అంతా ఇలా తీసేసుకోవాలి. అంతా ఇలా తీసేసి దీన్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలాగంతా కట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఒక 2 లెమన్ తీసుకోవాలండి. వీటిని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న కీరా ముక్కలను వేసుకోవాలండి. ఇలాగ తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అండి, ఇది పచ్చిది, ఇలాగ వేసుకోవాలి. తర్వాత చల్లటి వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి మెత్తగా. ఇలాగ చల్లటి వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఇలాగ వేసుకొని ఇంక మూత పెట్టి మిక్సీ పట్టుకుందామండి. ఇంకా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగ వేసుకోవాలండి. ఇంకా దీన్ని వడకట్టుకుందామండి. ఇలాగ ఒక గిన్నె తీసుకొని వడగట్టుకోవాలి. ఇంకా స్పూన్ తీసుకొని ఒకసారి ఇలా కలుపుకుందామండి. అవి జ్యూస్ అంతా కిందికి ఇలా వస్తుంది. ఇంకా అంతటినీ ఇంక ఇలాగే వడగట్టుకోవాలండి. ఇంకా తర్వాత ఇందులోకి లెమన్ కూడా పిండుకుందామండి. ఇలాగ ఒక లెమన్ కూడా ఇలా పిండుకోవాలి. ఇంకా ఇందులోకి అంతే అండి, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. అంతా ఒకసారి ఇంక ఇలా కలుపుకుందామండి. ఈ విత్తనాలు తీసేసి అంతా ఒకసారి ఇలా కలపాలి. తర్వాత ఒకటి గ్లాస్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలండి. ఇందాక మనం చేసుకున్న జ్యూస్ని వేసుకోవాలి. ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. కీరా జ్యూస్ మార్నింగే తాగినామనుకోండి హెల్త్కి చాలా మంచిది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి, ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది. చూడండి, ఇలాగ స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండి జ్యూస్ని.